సిఐ నాగరాజు గారిని కస్టడీ కోరుతూ పోలీసు వారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, ఆ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా కొన్ని కీలకమైన మాటలనే మాట్లాడటం జరిగింది సుప్రీంకోర్టు జడ్జి వారు. అక్కడ వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి కోర్టులు ఇచ్చిన తీర్పు ఆధారంలో ఒక పాయింట్ మాత్రమే ఇది. ఆ ఒక పాయింట్ ఏంటంటే, సిఐ నాగరాజు గారిని కస్టడీకి తీసుకునేటప్పుడు పోలీసులు ఎక్కడ ఏ జైల్లో విచారించాల్సిన అవసరం లేదు. ఆయనకు ఒక స్టార్ హోటల్ ఇవ్వండి, ఆ స్టార్ హోటల్లో ఏసీలు బాగుండాలి, అట్లాగే అదే స్టార్ హోటల్లో వీడియోగ్రఫీగా చేయాలి ఆయన్ని విచారణ చేసేటప్పుడు అని చెప్పి ఒక పాయింట్ అనేది మన దగ్గర ఉన్న కోర్టు అనేది సిఐ నాగరాజు గారి విచారణ సందర్భంగా పెట్టింది హైకోర్టు. దీన్ని సుప్రీంకోర్టు చదువుతూ నిన్న విస్మయానికి గురైంది. మీరు ఎక్కడ విచారించాలా, విజయవాడ జైలా, లేకపోతే రాజమండ్రి జైలా, లేకపోతే మీ కస్టడీలోకి తీసుకుని మీ పోలీస్ స్టేషన్లో విచారిస్తారా, ఇవన్నీ కాదు. అసలు ఇదేం పాయింట్, అసలు స్టార్ హోటల్ ఏంటి, రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ దాంట్లో ఏసీ ఏంటి, మళ్ళీ వీడియో షూట్ ఏంటి, ఇదంతా ఏంటి గందరగోళం అని చెప్పి సుప్రీంకోర్టు అయితే నిన్న సిఐ నాగరాజు గారి విచారణ సందర్భంగా కస్టడీ పిటిషన్ పైన వాయిదా అయితే వేయడం జరిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. విజయవాడలో గాదే సాయికృష్ణ అదృష్టం కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును విచారించడానికి షరతులు లేకుండా పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. తీర్పును వాయిదా వేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ అదృష్టం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజును విచారణ కోసం పోలీసు కస్టడీకి ఇస్తూనే దర్యాప్తును ప్రభావితం చేసేలా మెజిస్ట్రేట్ కోర్టు షరతులు విధించారంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఆ షరతుల్లో కొన్నిటిని సవరించి మిగిలిన యథాతథంగా కొనసాగించాలని ఆదేశిస్తూ ఈ నెల 7న తీర్పిచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ గురువారం ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. ప్రతివాది పోలీసు అధికారిగా స్టేషన్లో కస్టడీ మరణం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆయన రాజమహేంద్రవరంలో కస్టడీలో తీసుకొని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని మెజిస్ట్రేట్ కోర్టు షరతులు విధించింది. విచారణ అధికారులు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళడానికి 6 గంటల సమయం పడుతుంది. అలాంటప్పుడు విచారణ ఎలా సాధ్యమవుతుంది, ప్రతి విషయాన్ని వీడియో రికార్డింగ్ చేయాలనుకో షరతులు విధించారని చెప్పారు. ఇక నాగరాజు తరపున సీనియర్ న్యాయవాది ఎల్ నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదివరకు నాగరాజు అరెస్ట్ చేసిన ఎంతోమంది వ్యక్తులు ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. వారి వల్ల ఆయనకు ఏదైనా ప్రమాదం జరగవచ్చని భావించి ట్రయల్ కోర్టు ఆయన రాజమహేంద్రవరం జైల్లోనే విచారించాలని చెప్పిందన్నారు. రాజమండ్రి జైల్లోనే. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఇక్కడ సమస్య విజయవాడ జైలు అన్నది కాదు, లేకపోతే రాజమండ్రి జైలు అని కాదు, నిందితుడిని కష్టంలో తీసుకొని సమర్థంగా ఇంట్రాగేట్ చేయటం గురించే విచారణ కోసం ఆయన 5 స్టార్ హోటల్లో ఎయిర్ కండిషన్ గదిలో ఉంచి అంతా వీడియో రికార్డ్ చేయాలని విధించిన షరతులు లాంటివి మాకు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. నరసింహారెడ్డి జవాబులు ఇస్తూ విచారణను వీడియో తీయాలన్న షరతును గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగానే విధించారన్నారు. ట్రయల్ కోర్టు షరతులను సడలించి అవసరమైతే విచారణ కోసం మరేదైనా ప్రాంతాన్ని తీసుకెళ్లొచ్చని హైకోర్టు చెప్పిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. ప్రతివాది ప్రాణానికి ముప్పుందని ఆందోళనను పరిగణలో తీసుకుంటామన్నది. ఛార్జ్షీట్ దాఖలు గడువు దగ్గర పడుతుందని పిటిషనర్ న్యాయవాది చెప్పగా దాన్ని పొడిగించాల్సి ఉందంది. ఇది సుప్రీంకోర్టులో జరిగింది. అంటే ఇక్కడ సిఐ నాగరాజుకి ఏసీ గది ఏంటి, స్టార్ హోటల్ ఏంటి, దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మనకు కూడా ఆశ్చర్యంగానే ఉన్నాయి. నిజంగా ఇది అందరికి ఇలాంటి ఫెసిలిటీ కల్పిస్తారా? తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫెసిలిటీ కల్పిస్తారా? చరిత్రలో నాకు తెలిసి సినిమాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో కూడా అంత వేధింపులు సాయికృష్ణకి ఎవరూ చేయలే. ఈ సిఐ నాగరాజు గోర్లు బీకుతూ బతికుండంగానే ఒక మానసిక వేదనకు గురి చేసి టార్చర్ అంటే చూపించాడు. అటువంటి వ్యక్తికి ఏసీలు గదులు, అటువంటి వ్యక్తికి స్టార్ హోటల్ ఇంత ఫెసిలిటీ కల్పిస్తుంటే ఇంక ఎక్కడ పోతున్నాం మనందరం?